నమస్తే మామ. ఈ వీడియో వచ్చేసి మన నానీస్ ఫిల్మోగ్రఫీలో ఇది థర్డ్ సెగ్మెంట్ అనమాట. సో ఫస్ట్ 2 సెగ్మెంట్స్ ఒకవేళ చూసుండకపోతే కనుక వెంటనే వెళ్ళి ఆ సెగ్మెంట్స్ చూడండి, దాని తర్వాత ఈ సెగ్మెంట్ చూడండి. ఈ సెగ్మెంట్ వచ్చేసి యాజ్ ఫస్ట్ వీడియోలో మేము ఎలా అయితే చెప్పామో, లైక్ నాని మూవీస్ లో అండర్ రేటెడ్ ఆర్ వర్కౌట్ అవని విచ్ హ్యాస్ పొటెన్షియల్, మంచి ఫిలిమ్స్ అండ్ మంచి అప్రిసియేషన్ పొందగలగాల్సిన మూవీస్ ఈ సెగ్మెంట్ లో డిస్కస్ చేద్దాం. సో నాని ఫస్ట్ మూవీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రికగ్నిషన్ రావాల్సింది భీమిలి హ్యాస్ ఎ పొటెన్షియల్ వేర్ అంటే లైక్ ఆ సినిమా వెళ్ళడం కూడా అది ఒక తమిళ్ రూరల్ ఫిలిం వెళ్ళినట్టు వెళ్తుంది. సో తెలుగులో సగం మంది కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. తమిళ్ మూవీ ఫ్లేవర్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ కొంచెం తమిళ్ కైండ్ ఆఫ్ ఉన్నారు, కానీ అది సాంగ్స్ కూడా కొంచెం తమిళ్ సాంగ్స్ లాగా వెళ్ళిపోతాయి అబ్బా మ్యూజిక్ కూడా. బట్ స్టిల్ ఆ సినిమాకి రావాల్సిన రికగ్నిషన్ రాలేదు, బట్ ఇట్స్ సెలబ్రేటెడ్ రైట్ నౌ. సినిమా నుంచి చాలా కామెడియన్స్ వచ్చారు. సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమాలో రోల్ చేశాడు అండ్ ఆల్సో జనార్దన్ అనుకుంటా ఆయన పేరు, ధనరాజ్ సారీ, ధనరాజ్ కామెడీ సీన్, పరోటా సీన్ హైలైట్. అండ్ ఆల్సో ఆ చంటి క్యారెక్టర్ కూడా బాగుంటది. అండ్ నువ్వు ఇప్పుడు చెప్పు, నేను అత్త చేతులు కర్ర తీసుకొని వెళ్ళి ఒట్టుకొని తల కొట్టేస్తాడు, అది హైలైట్. చెప్పు. అండ్ మూవీలో టూర్ ఉన్నట్టు ఉంటది, ఇంత మేకప్ కూడా లేకుండా మూవీ మొత్తం పెట్టేసుకొని మొత్తము ఆ బొట్లు పెట్టుకోవడం కూడా లిటరలీ తమిళ స్టైల్లోనే, షర్ట్ మీద టీ షర్ట్ మీద షర్ట్ వేసుకోవడం, జోకీలు కట్టుకోవడం, ఊర్లో ఒక ఊర్లో ఉన్నట్టు ఊరోళ్ళు ఉన్నట్టు ఉంటది ఆ సినిమా అంతా అలాగే ఉంటది. కూడా చాలా మంచి సీక్వెన్సెస్ ఉంటాయి, క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్, ఇట్ హ్యాస్ టు గెట్ దట్ రికగ్నిషన్ రైట్ నౌ. అప్పుడు రాలేదు, మా పాయింట్ ఏంటంటే అప్పుడు రాలేదని ఇప్పుడు కల్ట్ స్టేటస్ వచ్చింది, మనోళ్ళకి క్లాసిక్ స్టేటస్ వచ్చింది. అది బేసిక్ గా ఈ సెగ్మెంట్ ఐడియా ఏంటంటే టిఎఫ్ఐ ఫెయిల్డ్ అనేది. ఓకే, అంటే మనోళ్ళు M1 సబ్జెక్ట్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, సినిమా దగ్గర అన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అనమాట. అది అర్థం కాదు, కొన్నిసార్లు ఇది అర్థం కానప్పుడు మనం ఫెయిల్ అవ్వాల్సిందే. సో తప్పదు. సో నెక్స్ట్ మూవీ నాకు అనిపించేది లైక్ జెర్సీ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఏందన్నా, మా జూనియర్స్ వెళ్ళినప్పుడు కూడా లైక్ ఎలా ఉంది అంటే అన్న చాలా ల్యాగ్ అని ఒక ఫస్ట్ టాక్ వచ్చింది. దాని తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ ఫ్యామిలీస్ వెంట్ ఇన్ టు థియేటర్స్, ఫస్ట్ ఇది యూత్ ఆడియన్స్ ల్యాగ్ ఇది వెళ్ళింది, కానీ ఫ్యామిలీస్ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ కొన్నిసార్లు ఇంకా మళ్ళీ టీవీస్ లో కానీ ఓటీటీస్ లో కానీ రిపీటెడ్ వాచ్ చూసిన తర్వాత లైక్ జెర్సీ సినిమా వస్తే అక్కడ కూర్చుంటారు చాలా మంది, నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది. సో లేట్ మధ్యలో నుంచి ప్లే చేస్తా కూర్చున్నా స్టిల్ అంతే. అండ్ ఇది ఒక లేట్ రియలైజేషన్ ఆర్ టిఎఫ్ఐ గాట్ కాంపిటీషన్ ఉంది. సమ్మర్ రిలీజ్ కాంచనా థర్డ్ పార్ట్. కాంచనా ఇది ఆ కాంచనా కొట్టేసింది సగం మార్కెట్, జెర్సీ మార్కెట్ సగం కాంచనా కొట్టేసింది, క్యాప్చర్. మేబీ అప్పుడు ప్రమోషన్ బాగా జరిగింది కాంచనా. స్టిల్ కాంచనా రొట్టలాగే ఉన్న సినిమా అది కలెక్షన్ చేసింది. జెర్సీకి ఎందుకో నెగటివ్ గా అప్రోచ్ వెళ్ళిపోయింది. ఆనెస్ట్ గా చెప్పాలంటే మేము కాంచనా 3కి వెళ్ళాం, మా జూనియర్స్ జెర్సీకి వెళ్ళారు. నేనైతే జెర్సీకి వెళ్ళాను. నేను అప్పుడు కాంచనా 3కి వెళ్ళాను. అప్పుడు ఆడియన్స్ కూడా ఇలాగే ఆలోచిస్తాను, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఒక ఎమోషనల్ డ్రామా, ఈ రెండిట్లో ఏది చూస్తావు? సమ్మర్ హాలిడే ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతారు. దీనికి బిస్కెట్ అయింది, ఇక్కడ వీకెండ్ వరకు బిస్కెట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆ కాంచనా కంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎందుకంటే చాలా మంది హారర్ ఫిల్మ్స్ చూడాలంటే భయపడతారు. ఇదట్ట నువ్వు వెళ్ళినాక ఎలా చెప్పావు తెలుసా, మిరపకాయలు అదే స్టిల్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషనల్ డ్రామాని, ఫ్యామిలీ డ్రామాని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ చాలా మంది ఫ్యామిలీతో వెళ్ళిన యూత్ అక్కడ కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ డే సెకండ్ డే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి అనుకుంటా అంటారు. బట్ ఎవరన్నా కాస్త టీనేజ్ లో ఉండి ఆర్ కాస్త మెచ్యూర్ అయ్యే పుబర్టీ ఏజ్ లో ఉండి నాన్నతో సినిమాకి వెళ్ళాలి, అది నాన్నతో చూడాల్సిన సినిమా, అది లిటరల్లీ నాన్నతో చూడాల్సిన సినిమా. ఆ సినిమా చూస్తుంటే దే విల్ ఫీల్ దట్
ఎమోషన్ ట్రూలీ. సో అప్పుడు ఆ స్టేజ్ ఆఫ్ టైంలో జెర్సీకి కరెక్ట్ రికగ్నైజేషన్ రాలేదు. లేటర్ హిందీలో ఒక రీమేక్, ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ తెలుగు జెర్సీ. అండ్ సీన్స్ గురించి దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నాయి, అది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. థర్డ్ మూవీ అంటే సంక్రాంతి. వై? ఒకటే రీజన్ అబ్బా, అది ఒక 10 నిమిషాలు కట్ చేసే సినిమా అంతా సూపర్ ఉంటుంది. సినిమా అంతే జస్ట్ 10 నిమిషాలు, అది కూడా పిల్లల సీన్ లో కట్ చేశాను అంతే. ఆ పిల్లలు 10 నిమిషాల సంగతి కూడా పక్కన పెట్టి, అది కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది సినిమా అంతా. బట్ జనాలకు ఎందుకు ఎక్కలేదు? 3 గంటలు సినిమా అయినా అన్నట్టే అనుకుంటారు. అంటే జనాలు ఇప్పుడు నువ్వు 3 గంటలు ఎంగేజ్ చేస్తున్నావా లేదా అని చూస్తారు తప్ప, నువ్వు 3 గంటలు కరెక్షన్ లో ఉన్నావా, బ్యూటిఫుల్ గా ఉందా లేదా అనేది ఆలోచించాలి. అప్పుడు నేను సినిమా చూస్తున్నా, నాకు నాని కనిపించట్లేదు, పిల్లలు కనిపిస్తున్నారు. నేను సినిమా కిందకి వచ్చాను, నేను నాని కోసం వచ్చాను, నేను నాని చూసి వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, నాకు పిల్లలతో పనే ఉంది. జనాలు స్టోరీ కనెక్ట్ అవ్వాలా, దే వాంటెడ్ నాని టు సీ ఆన్ ద స్క్రీన్. ఈ పాయింట్ కి వస్తే నేను ఇంకోటి చెప్పాలంటే, లైక్ వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు టీజర్ ట్రైలర్ లో వాళ్ళు లైక్ ప్రోడక్ట్ ఒకటని చెప్పారు, కానీ ప్రోడక్ట్ ఇక్కడ వేరే ఉంది. లేదు మరి అంత కాదు షిఫ్ట్ అవ్వలేదు, బట్ స్టిల్ ట్రైలర్ కట్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ వల్లే బిస్కెట్ అయిందేమో. అంటే రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి సినిమా పైన. ఆడియన్స్ ఎవరు రైట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. నాని నుంచి ఈ కైండ్ ఆఫ్ జానర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రామ్ కామ్ విత్ ఫ్యామిలీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఎక్కడో కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్. అది ఇంటర్వెల్ దగ్గరనా, లేదంటే క్లైమాక్స్ లోనా, ఎమోషనల్ సీక్వెన్సెస్ ఎక్కడ అర్థం కాలేదు, పిల్లల దగ్గరనా, లేదంటే స్టార్టింగ్ స్క్రీన్ ప్లే విషయంలో కూడా. ఎందుకంటే స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాబట్టి అది కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ డెఫినెట్ గా. సో వెనక ముందు అయ్యేసరికి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కాస్త కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబిలిటీ ఉంది. అలానే కాదు, బట్ సేమ్ స్క్రీన్ ప్లే మెంటల్ మధ్యలో అండ్ బ్రోచేలో కూడా ఉంటది. బట్ వై బ్రోచేలో ఉండే స్క్రీన్ ప్లే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చెప్పాను. డిఎన్ఏ అది ఇట్లా తిరుగుతుంది, అది అన్ప్రెడిక్టబుల్. బట్ ఓవరాల్ గా లైక్ మాకు అనిపించింది ఇది అంటే సుందరాన్ని వెరీ కంఫర్ట్ పాప్కార్న్ ఫిల్మ్. పాప్కార్న్ ఫిల్మ్. అండ్ నేను ఇంకొకటి చెప్పాలి, ఇంకొక మూవీ గురించి చెప్పాలి, అది శ్యామ్ సింగ్ రాయ్. శ్యామ్ సింగ్ రాయ్ గురించి బాగా చెప్పాలి, ఎందుకంటే లైక్ ఇట్ హ్యాస్ దట్ రికగ్నిషన్, బట్ ఎక్కడ ఆడియన్స్ కొంచెం నెగటివిటీ చూపించారు శ్యామ్ సింగ్ రాయ్ పైన. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, ఆబ్వియస్లీ ఒప్పుకుంటాం. ఫస్ట్ హాఫ్ సెటప్, ఫస్ట్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ సెటప్ ఫర్ ద సెకండ్ హాఫ్. బట్ స్టిల్ శ్యామ్ సింగ్ రాయ్ కి ఇంకా కొంచెం బెటర్ రికగ్నిషన్ వచ్చిండొచ్చు, లైక్ అవార్డ్స్ కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి. శ్యామ్ సింగ్ రాయ్కి ఇంకా బెటర్ గా వచ్చిండొచ్చు. సందర్ శ్యామ్ సింగ్ రాయ్ని ఇగ్నోర్ చేశారని అనిపించింది. అదే ఒక ఇగ్నోర్ చేసిన ఫీలింగ్. అండ్ ఆల్సో బేసిక్ ఏంటంటే లైక్ ఒక ఆర్ట్ ఫామ్ లో ఉన్న మూవీ మన తెలుగు ఆడియన్స్ లో నేను అర్థం చేసిన అంత ఈజీగా ఎక్కదు. బట్ ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక, ఒకవేళ మీకు ఎవరైనా మూవీస్ ఆర్ట్ ఫామ్ ఆర్ ఈ ఆర్ట్ ఫామ్ లో ఉన్న మూవీస్ జానర్ ని ఒకసారి మీరు డిస్కవర్ చేయండి. వాటిలో ఉన్న ఒక మంచి మూవీస్ ఏమైనా ఉంటే ఒక వీడియో మేము చేస్తాము. సో అలాంటి మూవీస్ చూడండి, మీకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఇలాంటివి చేస్తే మన తెలుగులో కూడా ఇలాంటి ఆర్ట్ ఫామ్ ని ఎంకరేజ్ చేస్తూ దాని మీద కూడా మంచి మంచి సినిమాలు వస్తాయి. లైక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఆర్ ఉమామహేశ్వర గ్రూపస్య, ఆర్ రీసెంట్ గా సంపూర్ణేష్ బాబుది ఫిలిం ఓటింగ్ మీద సినిమా, అది మార్టిన్ లూథర్ కింగ్. అది కూడా మంచి ఆర్ట్. సో అలాంటి మూవీస్ కాస్త లైక్ చూడండి, మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ది డే మేము చెప్పాల్సిన వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అండ్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ Nani's filmography is like, if you have passion towards something, you can try different things, and you can also bring in different people. Not just నువ్వు నడవడే కాకుండా నీతో పాటు చాలా మందిని నడిపించవచ్చు. సో that's the video, and this is the conclusion for Nani's filmography from Mimikko. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో అప్పటి వరకు there see అయ్యాన్ని